భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంటులో అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని ముండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అలపాటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో దళితవాడలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అంబేద్కర్ పాదాల వద్ద ఉంచి నిరసన కార్యక్రమంలో భాగంగా వినతి పత్రం మీద పలువురు సంతకాలు చేశారు. అంబేద్కర్ ఆశయాలను మన దేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తుంటే బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా పార్లమెంట్లో అవహేళనగా మాట్లాడి అవమానించడం సిగ్గుచేటన్నారు. మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమిత్ షా గారు లాంటి రాజ్యాంగ ద్రోహులని ఈ రాజ్యం పరిపాలనలో ఉండకూడదనేటటువంటిది కాంగ్రెస్ యొక్క నినాదం. ఎందుకంటే మన అంబేద్కర్ గారు మనకి ఎంతోమంది బలిదానాలకు, ఎంతోమంది త్యాగాలకు, ఎన్నో లక్షల మంది ప్రాణత్యాగాలకు ప్రతిఫలంగా దక్కినటువంటి మన భారతదేశ స్వాతంత్రాన్ని మనం ఎలా నడుచుకోవాలో, ఎలా నడవాలో, ఎవరికి ఏ రకమైన ప్రతిఫలం దక్కాలో ఇక్కడ పేదలు అనేక మంది భారతదేశంలో గల పేదలు